ఈ రోజుల్లో మనుషులు అవసరం ఉంటే ఫెవిక్విక్లా అతుక్కుపోతారు, అవసరం తీరాక పాదరసంలా జారిపోతారు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసమైతే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజం అవుతాయి. నీరు లేని బావి దగ్గరికి, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. మన ఆలోచనలే మనల్ని అందంగా, ఆనందంగా ఉంచుతాయి. సుఖదుఖాలు ఎక్కడో లేవు, మన ఆలోచనలోనే ఉన్నాయి. కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు, జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. మనల్ని ఎవరూ బాధ పెట్టలేరు. అర్హత లేని వారికి విలువ ఇచ్చి మనల్ని మనమే గాయపరుచుకుంటూ ఉంటాము. ముళ్ళున్న మొక్కకు నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వంకర బుద్ధి మాత్రం మారదు. అడిగి అడిగి అలసిపోవడం కన్నా అర్థం చేసుకుని ఆగిపోవడమే మంచిది. నీవు నమ్మిన వారు మోసం చేశారని అందరి మీద నమ్మకం కోల్పోకు. బొగ్గు వలన చేతికి మసి అంటిందని వజ్రం దొరికితే వదులుకోలేము కదా. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం మీ దగ్గరకు వస్తారు. ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి నట్టేట ముంచే మిత్రుడు చాలా ప్రమాదకరం. మన జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోవలసినవి: అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతాం, అతిగా ఆశపడితే సంతోషాన్ని కోల్పోతాం, అతిగా ఆలోచిస్తే ప్రశాంతతను కోల్పోతాం, అతిగా ఇష్టపడితే విలువను కోల్పోతాం. అందుకే ఏది అతి వద్దు, మితం ముద్దు. జాలిగుణము కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకోసం కష్టపడే వారిని మర్చిపోకు, నిన్ను ఇష్టపడే వారిని మాత్రం ఎన్నటికీ వదులుకోకు. నింద నిజమైన తప్పు దిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి, నిజాన్ని ఒప్పుకోవడానికి అంతకు మించిన ధైర్యం ఉండాలి. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. ఒక్కసారి వద్దనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి. అది ప్రాణం ఉన్న మనిషి అయినా, ప్రాణం లేని వస్తువైనా. పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని పెంచుకోవచ్చు. ఖాళీగా ఉంటే వినాశకర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంచుకో. నువ్వు సంతోషంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది. నీ మూలంగా ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎన్ని చేతులు మారినప్పటికీ సెకండ్ హ్యాండ్ అని పిలువనిది ఒకే ఒక్కటి, అది కేవలం డబ్బు మాత్రమే. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటివాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి అలాంటి వారు దూరమైతే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ. చదువు లేని వాడి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే తప్ప వాటి విలువ తెలుసుకోరు. ధైర్యంగా ఉండండి. ఒకవేళ ధైర్యం లేకపోయినా ఉన్నట్టు నటించండి. ఎప్పుడు మిమ్మల్ని ఎవరు చులకనగా చూడరు. ఏ వ్యక్తి అయినా మీ ముందు ఏం మాట్లాడుతున్నాడో అదే మీ వెనుక కూడా మాట్లాడాలి. అదే మీ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషుల విలువ. నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీకోసం వచ్చిన భార్యను, నీ వల్ల వచ్చిన సంతానాన్ని చక్కగా చూసుకోండి. మోసం చేయడం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు, కానీ ఇప్పుడు దాన్ని తెలివి అంటున్నారు.
కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషాన్ని త్రాగడం లాంటిది. అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు, ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది. భారాన్ని తలచి బాధపడకండి. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది మీ కాళ్ళ క్రింద అని మర్చిపోకండి. సంకల్ప బలాన్ని పెంచుకో. అది నీవు ఏదైనా సాధించేందుకు నీకు ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనస్సు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీ మనసు ఎప్పుడు పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినప్పటికీ తన రంగును కోల్పోదు, కానీ నీళ్ళల్లో కొన్ని పాలు పోసినప్పటికీ తన రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనస్సు మారకూడదు. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకంటే బాధ కన్నా వారితో రిలేషన్ ముఖ్యం కాబట్టి. కానీ వాళ్లకు ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఎన్నో విధాలుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆ నిర్ణయమే నీ ఎదుగుదలనే ఆపేస్తుంది. మీరు మాట్లాడితే కానీ మాట్లాడని బంధాలను వదిలేయడం మంచిది. ఎందుకంటే మీరు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ మీ రిలేషన్ అవసరం లేదని అర్థం. దారి వెంట పోవడం కాదు, దారి చేసుకొని వెళితేనే మీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే. నీకు అర్హత లేని పొగడ్తా పొగిడినోడి అవసరం కోసమే. జరా జాగ్రత్త. మౌనంగా ఉండడం చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకి బాధ తప్ప ఏమీ మిగలదు. మహా అద్భుతంగా ఉన్నారు ఇప్పటి మనుషులు. నమ్మకాన్ని నమ్మరు, నమ్మిన మనిషితో సక్రమంగానూ ఉండరు. చనువు ఎక్కువైతే చులకన తప్పదు, దగ్గర ఎక్కువైతే దూరం తప్పదు, నమ్మకం ఎక్కువైతే ద్రోహం తప్పదు, ప్రేమ ఎక్కువైతే బాధ తప్పదు, ఆశ ఎక్కువైతే దుఃఖం తప్పదు. సహనానికి ఒక పరిమితి ఉంది, అది దాటితే అసహనమే కర్తవ్యం అవుతుంది. దేని అర్థం అయినా అర్థం చేసుకునే మనిషిని బట్టి దాని అర్థం మారిపోతుంది. బతకాలి అంటే తెగింపు ఒకటే ఉంటే సరిపోదు, పరిస్థితిని అనుకూలంగా తీసుకునే ఓపిక కూడా ఉండాలి. లోకాన్ని నిందించి లాభం లేదు. మేకవన్నె పులులు తిరిగే రాజ్యంలో జింకలు కూడా కొమ్ములు వాడి చేసుకొని గోర్లకు పదును పెట్టక తప్పదు. మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి, చుట్టూ ఉన్న నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. అనుభవం ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. ఒక్క మాట ఒక్కటిగా ఉండాలా, ఒంటరిగా ఉండాలా అని నిర్ణయిస్తుంది. నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారంటే నిన్ను దూరం పెట్టడానికి చూస్తున్నారని అర్థం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, అలాగే జీవితం యొక్క విలువ అన్నీ నేర్పిస్తుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.